మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 3వ రోజు. అంశము ఎత్తబడే విశ్వాసం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడి, అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి. మత్తయి 25వ అధ్యాయము 6-7 వచనములు. ఎత్తబడే విశ్వాసములోనికి ఎలా ప్రవేశించాలో మనం తెలుసుకోవడానికి ఏదైనా సంగతి ఉన్నట్లయితే అది ఇదేనా? మరిప్పుడు మనము మరో గొప్ప కాలంలోనికి, సంఘం యొక్క ఎత్తబాటులోనికి నేరుగా కదిలిపోవచ్చున్నాము. మరి ఇందులో మనమిప్పుడు వరముల పునరుద్ధరణ కాలంలో జీవించుచున్నాము. ఇది వారి యొక్క గొప్ప పెద్ద సంఘములను గందరగోళానికి గురి చేసింది. నాజరీలను వెనక్కు నెట్టింది. చాలామంది పెంతుకోస్తుల్ని పిచ్చివాళ్లను చేసింది. కానీ అదే సమయంలో దేవుడు ముందుకి కదిలి వెలుచు తన సంఘములకు ఎత్తబడే విశ్వాసమును తెచ్చుచుండెను. అది నిజం. కాబట్టి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, విశ్వాసమును నేను ఈ రాత్రి మీకు దైవిక వరం ద్వారా ప్రకటించుచున్నాను. ఈ రాత్రి మనము సర్వత్వకు దగ్గరగా ఉన్నామని నేను నమ్ముచున్నాను. నా కూటములను మరియు మిగతా వాటిని నేను ఎలా రద్దు చేసుకున్నానో నాకు ఆశ్చర్యముగా ఉంది. సంఘము ఎత్తబొట్టకు ముందు అది ఎత్తబాటు విశ్వాసం కలిగి ఉండవలనే దానిని నేను నిజంగా నమ్ముచున్నాను. దైవిక స్వస్థత కొరకే మనకు విశ్వాసం లేనట్లయితే మరి ఎత్తబడే విశ్వాసం ఎలా వచ్చు? ఈ శరీరము మార్పు నుండి జీవింప చేయబడి కొనిపోబొట్టకు తగినంత విశ్వాసం ఉండాలి. ఈ రాత్రి తన మార్గములో నడుస్తున్న ఒక సంఘము ఉందని నేను నమ్ముచున్నాను. అది జీవము గల దేవుని యొక్క శక్తితో నిండుకొన్నది. అందున్న వారు ఎక్కడున్నా సరే వారు వాక్యాన్ని పలుకుతారు. మరి అది మెరుపులా ప్రకాశిస్తుంది. ఒక సంఘము వస్తున్నది. అది మానసిక వైద్య నిపుణుడు కాదు, ఎలాంటి నకిలీ కాదు, వేషధారి కాదు. కానీ అది ఒక నిజమైన, ఖచ్చితమైన, అసలైన, అభిషేకించబడిన, పరిశుద్ధాత్మతో నిండుకొనిన, బయటకు పిలువబడిన సంఘముగా ఉన్నది. ఇశ్రాయేలు మరియు సంఘము అనే వర్తమానం నుంచి సేకరించబడింది. అక్కడ మీ యొక్క 5 బుద్ధిగల కన్యకులున్నారు. వారి సిద్ధులలో నూనె ఉన్నది. ఎత్తబడే విశ్వాసం ఉంది. సకల సూచనలను, ఆశ్చర్య కార్యములను, ప్రవచనాలను మరన్నిటినీ అది నమ్ముచున్నది. ఈ 5 మిగతా వారితో వేరు చేయబడి కొనిపోబడిరి. ఆదికాండము మీద ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానం నుంచి సేకరించబడినది. హానోకుకి తగినంత విశ్వాసం ఉన్నది. ఒకనాడు దేవునితో ఒక మధ్యాహ్నం నెమ్మదిగా నడుచుకుంటూ, అలా నడుచుకుంటూ మరణము చూడకుండానే
గృహమునకు అతడు కొనిపోబడింది. ఇప్పుడు సంఘం కూడా అక్కడికి వచ్చానని, ఎత్తబడే విశ్వాసంలోనికి వచ్చానని నేను నమ్ముచున్నాను. కావున దేవుడు మనకు గొప్ప విశ్వాసమును ఇచ్చునని మనము నమ్ముదాం. యెహోవా ఈరే 3వ భాగం నుంచి సేకరించబడింది. అసలు రాయబడని ఆ మర్మయుక్తమైన 7 ఉరుములు వచ్చుచున్నవి. అది నిజం. ఈ అంచె దినముల యందు ఆ 7 ఉరుములు బయలుపరచబడుట ద్వారా వధువు ఎత్తబాటు విశ్వాసం పొందుకుంటుందని నేను నమ్ముచున్నాను. మనము ముందుకి కొనసాగాలి. మనకి దైవిక స్వస్థత నుందుటికే తగినంత విశ్వాసము లేకపోయింది. ఒక్క క్షణములో మార్పు పొంది ఈ భూమి మీద నుండి తీసివేయబడుటకు తగినంత విశ్వాసం మనకు కలిగి ఉండవలసి ఉంది. కొంతకాలం తరువాత ప్రభువు చిత్తమైతే అది ఎక్కడ వ్రాయబడిందో మనం కనుగొందుము. మొదటి ముద్ర నుండి సేకరించబడింది. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రియ మిత్రులరా, నిజంగా దేవుడు మన పట్ల ఎంతో కృపనిచ్చాడు. మన పట్ల ఆయన ఎల్లప్పుడూ కృప చూపుతూ ఉన్నాడు. ఎందుకనంటే మనము ఈరోజు ఎత్తబాటు అనే ఒక అంశంలో మరి పాలిభాగస్థం అగురీతిగా మరి ఎత్తబాటుకు తగ్గ విశ్వాసాన్ని మనలో పెంపొందింపజేసే ఈ గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. గొప్ప బయలుపాటుని మనకి నిత్యము బోధిస్తూ మరి మంచి వర్తమానాన్ని మరి మన ప్రవక్త విలియం బ్రన్హామ్ గారి ద్వారా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల్ని ప్రేమిస్తూ తన ప్రజల కొరకు ఎల్లప్పుడూ ఒక సేవకుడిని పంపించి తన యొక్క బిడ్డల్ని, తనకి వధువుని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మరి విశ్వాసం వాళ్ళు పెంపొందింపజేసి ఎత్తబాటు కొరకు వారిని సిద్ధపరుస్తూ ఎత్తబడే విశ్వాసాన్ని వాళ్ళు దినదినం అభివృద్ధి చేస్తూ ఎత్తబాటుకు సంబంధించిన గొప్ప అంశాల్లో పాలిభాగస్వం అగురీతిగా దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. ఇక్కడ 5 బుద్ధిగల కన్యకులు ఎలా అయితే వారి సిద్ధులలో నూనె నింపుకొని మరి ఎత్తబడే వరకు కూడా వారు ఎంత నిబద్ధతతో ఎదురు చూశారో, ఎత్తబాటులో వారు పాలిభాగస్తులు అయ్యారో, వాళ్ళు మరి దేవునితో కలిసి ఎలా కొనిపోబడ్డారో మనం చూసాం. ఈ 5 కన్యకులు వారి సిద్ధులలో ఎల్లప్పుడూ నూనె ఉంచుకున్న రీతిగా మనలో కూడా ఎల్లప్పుడూ ఈ వాక్యాన్ని, ఈ కాలపు వాక్యాన్ని, ప్రవక్త విలియం బ్రన్హామ్ గారి ద్వారా వచ్చిన యొక్క గొప్ప వాక్యాన్ని మనం మన యొక్క హృదయాలలో నింపుకుంటూ మన సిద్ధులు ఎల్లప్పుడూ ఆరిపోకుండా మనం చూసుకున్నప్పుడు ఇది నిజంగా మనం ఈ ఎత్తబాటు అనే అంశంలో మనం కూడా మనం క్రీస్తుతో కూడా కొనిపోకూడదు. అలాంటి కృప ఎల్లప్పుడూ దేవుడు మనకు ఉంచునుగాక. మరి ఎత్తబాటుకు సంబంధించిన గొప్ప విశ్వాసాన్ని దినదినం మనలో ఇంకనూ అభివృద్ధి జరిగిస్తూ ఎత్తబాటు వరకు స్థిరంగా మనం ఉండు రీతిగా దేవుడు మన పట్ల గొప్ప కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనం ఆదికాండము 7, 8, 9 అధ్యాయాలు, అలాగే మత్తయి 3వ అధ్యాయం. గాడ్ బ్లెస్ యు ఆల్. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదించునుగా. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్.
తొలగించుము నీ రాతిరి వలువలు, ధరించుము నీ దివ్యాంబరములు. మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను. కురిపించును తన కృపాదివెనలు, కురిపించును తన కృపాదివెనలు. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్. విందువు బూరల మంగళధ్వనులు, విందువు బూరల మంగళధ్వనులు. కందువు యేసుని సుందర రూపము, విందులో నీవు పాలుదెదవు, విందులో నీవు పాలుదెదవు. డెందము సంతసముగవును నిజము, డెందము సంతసముగవును నిజము. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్. అరుదించునుగా మేఘరథములు, పరమండలపు పయనము చేయ. వరుడగు క్రీస్తుని సరసన చేరి, వరుడగు క్రీస్తుని సరసన చేరి. పరవశముంది ప్రణమిల్లెదవు, పరవశముంది ప్రణమిల్లెదవు. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్. మహిమ స్వరూపము దాల్తువు నీవు, మహిమాన్వితుని పోలియుందువు. బహుమతులెన్నో దాచెను నీకై, బహుమతులెన్నో దాచెను నీకై. సహనము వీడకు రాజకుమారి, సహనము వీడకు రాజకుమారి. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్, పరిణయమాడగా రానుండెన్, పరిణయమాడగా రానుండెన్, పరిణయమాడగా రానుండెన్. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్.